మరణాత మరణాత మరణాత. దేవుని వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడైన యెషయా గారు వ్రాసిన యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తమై ప్రార్థన. దయానిధిమైన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా అదిగో తండ్రి, ఆదివారం దినము ఇంతవరకు నాయన కార్యక్రమం జరిగించిన దేవా నీకు స్తోత్రములు. నేడు అయ్యా కొద్ది మాటలు బైబిల్ గ్రంథములో నుంచి నీవు వ్రాయించిన మాటలను ధ్యానము చేయుటకు నిలవబడిన నాకు నీ ఆత్మ సహాయము దయచేయండి. వినుచున్న బిడ్డలకు నీ ఆత్మ సహాయము దయచేసి ప్రభువా, ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనస్సు మీరే దయచేయండి. దినమున మీరు మాతో ఏ మాటలు మాట్లాడనయ్యున్నారు, ఏ వాక్కులతో బిడ్డలను బలపరచనయ్యున్నారు ప్రభువా, మీరే మాట్లాడి బిడ్డలను బలపరచమని, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుట ఎట్లన్నారయ్యా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని నీవు సెలవిస్తూ ఉండగా, నీ మాటలు తినుటకు వినుటకు మేము వచ్చి ఉండగా ప్రభువా, ఏదైనా మన వాక్యాహారమును మీరే బిడ్డలకు తృప్తిగా మీరే అందించి మీరే మహిమ పొందమని, ఈ వాక్యాహార బలము చేత మేము ఈ వారమంతయు ఉండునట్లుగా మీరే మీ కృప చూపించమని, మమ్మను నిరాకకు ఆయుత్తము చేయమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామమున అడిగి వినయముతో వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీ ఎల్లరకు కృపా సమాధానములు, వాక్యానుసారమైన ప్రవర్తన జీవితమును దేవుడు అనుగ్రహించును గాక, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన వాక్యాంశము మరి ఆభరణముల చేత అలంకరింపబడిన పెండ్లి కుమార్తె. ఏంటండి ఈరోజు మన వాక్యాంశము? ఆభరణముల చేత అలంకరింపబడిన పెండ్లి కుమార్తె. అనగా మీరు ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళారా? అందరు వెళ్ళారా? అమ్మా అందరు నా వైపు చూడండి. పెళ్ళికి వెళ్ళారా అందరూ? ఎవరైనా ఎప్పుడైనా? అందరూ వెళ్ళారు. సరే, మరి పెండ్లి కుమార్తె ఎలా ఉంటుంది? ఏమా పెండ్లి కుమార్తె ఎలా ఉంటుంది? ఆభరణముల చేత అలంకరింపబడి ఎంతో అందముగా ఉంటుంది. మరి ఆమె అందరిలో మధ్యలో నుంచున్నా కానీ ప్రజలందరూ ఏమంటారు? ఈమె పెళ్లి కుమార్తె అనే విధముగా ఆమె ఎలా ఉండిద్ది? తగిన ఆభరణముల చేత అలంకరించుకొని మరి ఎంతో సిద్ధముగా ఉంటుంది. కనుక ప్రియులారా, మరి విశ్వాసులముగా క్రైస్తవులముగా భూమి మీద జీవిస్తున్న మనము కూడా పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్న మనలను తేరి చూడగా మనము కూడా ఆభరణములతో అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె ప్రభువునకు కనబడాలి. కనుక మరి ఏ ఆభరణములను ధరించుకొని మనం కూడా ప్రభువునకు ఎలా కనబడాలి? పెళ్లి కుమార్తెగా కనబడాలి. కనుక ప్రియులారా, పెళ్లి కుమార్తె ఎలా ఆభరణములు ధరించుకుంటుందో మనము కూడా మరి ఆత్మీయ ఆభరణములను ధరించుకొని ప్రభు రాకకు సిద్ధముగా ఉండవలెను అని ఈరోజు మన వాక్యాంశము. ఇక్కడ మన వాక్యములో ధ్యానం చేస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ వ్రాయబడిన మాట, పెళ్లి కుమారుడు ఏం ధరించుకొని ఉన్నాడంట? శృంగారమైన పాగా ధరించుకొని సిద్ధముగా ఉన్నాడు. పెళ్లి కుమార్తె ఆభరణములతో అలంకరించుకొనినా పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉంది. ఇక్కడ వ్రాయబడిన మాటలు, ఇందులో నుంచి మనము కావలసిన మాట ఆభరణములతో అలంకరించబడిన పెళ్లి కుమార్తెను గురించి ఏదైనా మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, కనుక మనము ఆభరణములతో అలంకరించుకోవాలి. నగలంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఏమా నగలంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఏమిష్టం?
నగలంటే ఇష్టము. ఇష్టం లేదనే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. కనుక ప్రియులరా, మరి కొన్ని ఆభరణములను, ప్రభువునికి ఇష్టమైన ఆభరణములను మనము ధరించుకొని ఉండాలి. అందులో మొదటిగా మనం చూస్తే తల. తలకి ఏం పెడతాం మనం? తలకి పెళ్లి కుమార్తెకి ఏం పెడతారు? కిరీటం పెడతారు. కనుక ప్రియులారా, మరి మనము మన తల కిరీటముతో అలంకరింపబడాలి. కనుక ఎందుకంటే మనం పెళ్లి కుమార్తెలం కదా. ఆయనేమో పెళ్లి కుమారుడైతే మనం ఎవరమి? మీరు కారా? పెళ్లి కుమార్తెలేనా? అవునా? సరే, ఆయన ఎవరు? పెళ్లి కుమారుడు. నీవు నేను ఎవరమి? పెళ్లి కుమార్తెలము. కనుక మనం కూడా మరి తలకు ఆభరణం ధరించాలి. మరి ఎగ్జాంపుల్గా ఊహించుకోండి, మన మధ్య ఒక పెళ్లి కుమార్తె ఉందనుకోనండి, ఇక్కడే కూర్చోబెట్టాను అనుకోనండి. మరి మొదటగా ఆమె తల చూద్దాం. ఆమె తల మీద ఏం పెట్టుకుని ఉంది? ఆమె కిరీటమును ధరించుకొని ఉన్నది. కనుక ప్రియులారా, మనము కూడా కిరీటమును ధరించి పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. కనుక ప్రియులారా, మరి తలంపు శుద్ధిగా ఉంటే, మన తలంపులను మనము దిద్దుకుంటే దేవుడు మన తలకు ఏం దయచేస్తాడంట? కిరీటమును దయచేస్తాడు. అందుకనే దైవజనులు అన్నారు కదా, యేసు నీ తలపై నాకు ఎంతో హాయి అని దైవజనులు అన్నారు. కనుక ప్రియులారా, ఎవరైతే నిరంతరము ప్రభువు యొక్క తలంపును కలిగి ప్రభువునే నిరంతరము తలపోసుకుంటూ ఉంటారో వారికి దేవుడు ఏమిస్తాడంట? శ్రేష్టమైన కిరీటమును దయచేస్తాడు. కనుక తలకు మాలికగా ఎవరైతే దేవుని వాక్యములను ధరించుకుంటారో వారికి ఏమిస్తాడంట? ఆయన కిరీటమును మరి ధరింప చేస్తాడు. కనుక బైబిల్ గ్రంథంలో కొందరికి కిరీటములు ధరింప చేశారు. వారిలో మనం చూస్తే 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాము. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాము. దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజ కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథములో కొందరు కిరీటధారులు మనకు కనబడుతున్నారు. అర్థమవుతుందమ్మా? కనుక పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న మనము మొదటిగా మన తలకు ఏం ధరించాలి? కిరీటమును ధరించాలి. ఇక్కడ మనం చూస్తే దావీదు గారిని చూస్తున్నాము. దావీదు గారు దేవుని హృదయానుసారుడు. ఇంకా మనం చూస్తే దావీదు దేవుని చిత్తానుసారుడు. కనుక దావీదు తలపై ఏం పెట్టబడింది? కిరీటమును పెట్టబడింది. కనుక యుద్ధము చేసి రబ్బా అనే పట్టణం మీద విజయము సాధించినప్పుడు ఆ దావీదు రాజుకి ఏం పెడుతున్నారంట? వారు ఆ రాజును ఓడించి ఆ రాజు తల మీద ఉన్న కిరీటమును తీసి ఎవరి మీద పెడుతున్నారంట? దావీదు మీద ఆ కిరీటమును వారు ఉంచుతూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో సొలొమోను గారు కూడా కిరీటము ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే యోవాషు కూడా కిరీటమును ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరు పురుషులేనా, స్త్రీలు లేరా అంటే ఎవరున్నారు మనకి? స్త్రీలు. ఎస్తేరు గారు కనబడుతున్నారు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ముంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా చేసెను. కనుక ప్రియులారా, రాజైన అహశ్వరేషు వస్తీకి బదులుగా రాణిగా ఉంచుటకు అనేక మంది కన్యకలను సిద్ధం చేస్తే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరిని దయ ఉంచుతున్నాడు? ఎస్తేరు మీద రాజు దయ ఉంచుతున్నాడు. అలాగే ఇంకా మనం చూస్తే ఆమె మీద దయ ఉంచటమే కాక ఏం చేస్తున్నాడంట? అతని రాజ్య కిరీటమును ఎస్తేరు తల మీద ఉంచుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే అలాగే 8వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. 8వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 15వ. అప్పుడు మొర్దెకై ఉదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారుపు పెద్ద కిరీటమును
సరే, కనుక ఇక్కడ మొర్దెకై కూడా ఏం ధరిస్తున్నాడంట? ఒక బంగారు కిరీటమును ధరింపచేస్తున్నాడు. ఎందుకంటే హామానుకు బదులుగా హామాను యొక్క పదవిని ఎవరికిచ్చారు? మొర్దెకైకి ఇవ్వగా మొర్దెకై కూడా ఏం ధరిస్తున్నాడు? కిరీటమును ధరిపిస్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుడిచ్చు కిరీటములు బైబిల్ గ్రంథములో ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. కనుక సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేస్తాను అని దేవుడు అంటున్నాడు. దయాదాక్షిణ్యములనే కిరీటమును దేవుడు నీకు ధరింప చేస్తాడు అని మనం చూస్తున్నాము. ఇంకా కరుణా కటాక్షములనే కిరీటమును దేవుడు మనకు దయచేస్తాడని చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూస్తే సొగసైన కిరీటమును దేవుడు మనకు దయచేస్తాడని బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా, పెళ్లి కుమార్తె ఏం ధరించుకోవాలి? కిరీటమును ధరించుకోవాలి. ఈ కిరీటమును ప్రభువారు మనకివ్వాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఎల్లప్పుడూ ప్రభువు తలంపు కలిగి మన తలంపులను ఎల్లప్పుడూ శుద్ధిగా ఉంచుకోవాలి. మన మతిని ఎల్లప్పుడూ శుద్ధిగా ఉంచుకుంటే చెడు తలంపులు మన మతిలోనికి వెళ్ళవు. మన తలంపులు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాయి? శుద్ధిగా ఉంటాయి. కనుక ప్రియులారా, ఒకానొక దినం ముందు దైవజనులు దేవదాసయ్య గారు ప్రార్థన చేయుటకు మోకరించారంట. ఏమా? దైవజనులు దేవదాసయ్య గారు ప్రార్థన చేయుటకు మోకరించారంట. మరి దైవజనుల దగ్గర పనిచేసేవారు ఉంటారు. వారిలో ఒక అతనికి ఒక ఆశ కలిగిందంట. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు కదా, మనం కూడా అయ్యగారి ప్రక్కనే మోకరించి ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆశ కలిగి దైవజనులు ప్రక్కనే వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఇలా కొద్దిసేపు గడిచిన తర్వాత కొద్దిసేపటికి కొన్ని చీములు వారు మోకరించిన స్థలములో నుంచి వెళ్తూ ఉన్నాయంట. మరి వెళ్తూ ఉండగా ఈ వ్యక్తి చేతి మీదకి ఒక చీమెక్కి కుట్టిందంట. వెంటనే అతని మనోనిధానము చెదిరి కళ్ళు తెరిచి చూశాడంట. మరి కళ్ళు తెరిచి చూసిన వెంటనే అతని ముందు నుంచి కొన్ని చీమలు వెళ్తూ ఉన్నాయంట. మరి చూసి అయ్యో మనోనిధానము చెడిపోయిందే అనుకున్నాడంట. వెంటనే దైవజనుల పక్కనున్న దైవజనులు కూడా తేరి చూశారంట. మరి అయ్యగారిని చూడగానే ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలిగిందంట. చూడండి, అయ్యగారి తల నుంచి అరిపాదం వరకు చీమలన్నీ పాకుతూనే ఉన్నాయంట. కానీ అయ్యగారికి ఏం చెదరలేదు? మనోనిధానము చెదరలేదు. మతి శుద్ధి కలిగి ఎల్లప్పుడూ దైవజనులు జీవించేవారు. కనుక చూడండి, చీమలు తల నుంచి అరిపాదం వరకు అతని అయ్యగారి వస్త్రముల మీద పాకుతున్నా కానీ అయ్యగారికి ఏం చెదరలేదు? మతి చెదరలేదు, తలంపు చెదరలేదు. అలాగే చూస్తుండే ఈ వ్యక్తి చూస్తూ ఉన్నాడంట అయ్యగారిని. ఆయనేమో అయ్యగారు కదలటం లేదు, మెదలటం లేదు, ప్రార్థన మానటం లేదు. కనుక ప్రియులరా, మనము కూడా నిరంతరము ప్రభువుని తలంపు కలిగి ఉండాలి. మరి ఎవరైతే నిరంతరము ప్రభువును తలపోస్తూ ఉంటారో వారికి దేవుడు ఏం దయచేస్తాడు? కిరీటమును ధరింపజేస్తాడు. కనుక ప్రియులారా, మరి దైవజనుల వలె తలంపు శుద్ధి కలిగి నిరంతరము ప్రభువు తలంపు కలిగి జీవించేవారు కనుక దైవజనులకు కూడా ఏం పెట్టబడినది? కిరీటము పెట్టబడినది. కనుక ప్రియులారా, మనము కూడా నిరంతరము ఎవరు తలంపు కలిగి ఉండాలి? ప్రభువుని తలంపు కలిగి ఉండాలి. దైవజనులు అన్నారు, ఆయన తలంపు నాకు ఎంతో హాయి అని పలుకుతున్నారు. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. అమ్మా, కనుక ప్రియులారా, మరి ఏం కలిగి ఉండాలి? మనము తలంపు శుద్ధి కలిగి ఉండాలి. కనుక ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో ఎన్నో కిరీటములు మనము తేరి చూసాము. ఒకసారి ప్రభు యొక్క శిరస్సును మనము చూసినట్లయితే ఆయన శిరస్సు తెల్లనిది, ఆయన శిరస్సు గొర్రెబొచ్చు వలె హిమమంత ధవలము. అనగా ఆయన ఆలోచనలు తలంపులు ఎల్లప్పుడూ పరిశుద్ధముగానే ఉండేవంట. ఎవరి తలంపులు? ప్రభువుని తలంపులు, అలాగే దైవజనుని తలంపులు. కనుక ఆయన తలంపులు ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండేవి. కనుక పెండ్లి కుమార్తె తలంపులు కూడా మహిమ తలంపులు కలిగి ఉండాలి. కనుక ప్రియులరా, ఈ రీతిగా మనం చూస్తే యోగ్యురాలు పెనిమిటికి కిరీటం అని అంటారు. అలాగే ప్రభువారు పెనిమిటి అయితే ప్రభువునకు యోగ్యమైన భారీగా మనం ఉండాలంటే మనము కూడా ఏం ధరించాలి? కిరీటమును ధరించాలి. కనుక ప్రియులారా,
ప్రియులారా, ఈ రీతిగా మనం చూస్తే పెళ్లి కుమార్తెను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పెళ్లి కుమార్తె ధరించబడిన కిరీటమును మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక కిరీటం అయిపోయింది. ఎంతమందికి కావాలి కిరీటము? ఏమా ఇందాక ఏమన్నారు మీరు? పెళ్లి కుమార్తె ఎవరంటే ఏమన్నారు? అందరూ నేనే అన్నారు. కనుక కిరీటం కావాలంటే కొన్నేలేస్తున్నాయి. కనుక పెళ్లి కుమార్తె అన్ని ఆభరణాలు ధరించుకోవాలి కదా. కనుక పెళ్లి కుమార్తె మొదటిగా ఏం ధరించాలి? తలకు కిరీటమును ధరించాలి. కనుక కిరీటము ఎలా వస్తుంది? ఎల్లప్పుడూ ప్రభు తలంపు కలిగి ఉంటేనే, ప్రభు మన తలంపులు శుద్ధిగా ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు? మనకి కిరీటమును ధరింపజేస్తాడు. తల అయిపోయింది. కానీ ఒకసారి మెడ చూద్దాము. కనుక ప్రియులరా, ఆభరణాలన్నీ ఎక్కడ వేస్తారు? ఏమా ఎక్కడ వేస్తారు? స్త్రీలందరూ ఆభరణాలన్నీ మెల్లోనే వేసుకుంటాము. కనుక మెడ కూడా ఎలా అలంకరింపబడాలి? ఆభరణముల చేత అలంకరింపబడాలి. ఒకసారి మనం చూస్తే మెడ, మరి మనం చూసినట్లయితే వస్తీ మెడ వంచనిది. ఏమా ఇక్కడ అయ్యగారు అంటున్నారు, వస్తీ ఎవరంట? మెడ వంచనిది. అనగా ఆమె విధేయురాలిగా లేదు. ఎందుకంటే రాజు ఆ వస్తీని పిలవమంటే ఆ రాజు సముఖమునకు నేను వెళ్ళాలా అని చెప్పి ఆమె ఏమంచలేదు, మెడ వంచలేదు. కానీ ఇంకా మనం చూస్తే అందుకనే ఆమె రాణిగా ఉండడానికి అర్హతను కోల్పోయింది. ఇంకా మనం చూస్తే రాణి ధరించే కంఠహారమును ఆమె కోల్పోయింది. కానీ ఎస్తేరు ఏం చేసింది? మెడ వంచింది, లోబడినది, తల వంచినది. దేవుడు అందుకనే ఆమెను ఏం చేశాడు? తల ఎత్తేదానిగా చేశాడు. ఇంకా మనం చూస్తే రాణులకు తగిన కంఠహారమును ఎస్తేరు గారు ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. కనుక ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన వాక్య ప్రకారము ఏమంటున్నారు? నా కుమారుడా, నీ తల్లి ఉపదేశం మరవకు, నీ తండ్రి ఉపదేశం మరవద్దు. ఎప్పుడైతే నీ తల్లి ఉపదేశమును నీ తండ్రి ఉపదేశమును నీవు వింటావో అప్పుడేమైంది? అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారముగా అవి ఉంటాయి అని వాక్యం సెలవిస్తుంది. ఇలాగే ఆ ఎస్తేరమ్మ కూడా మొర్దెకయి మాట వింది. ఇంకా మనం చూస్తే హేగే ఏది చెప్పాడో ఆ మాటలు వింది కనుకనే ఆమె ఏం ధరింపగలిగింది? కంఠమునకు మెడకు ఆభరణములను ధరించగలిగింది. ప్రియులారా, దేవుని మాట వినే వారిముగా మనము వింటూ ఉండాలి. కనుక ప్రియులారా, రాణి యొక్క ఆభరణములను, కంఠ ఆభరణములను ధరించుకుంది. పెళ్లి కుమార్తెగా సిద్ధపడనై ఉన్న రిబ్కా అలంకారములతో అలంకరించుకొని ఉన్నది. అలంకరించుకోవాలంటే అనుభవం కలిగి ఉండాలంట. ఏమో అలంకరించుకోవాలంటే ఏం కలిగి ఉండాలి? అనుభవము కలిగి ఉండాలి. కనుక చాలామంది వివాహాలకు అలంకరణకు ఎవరిని తెచ్చుకుంటారు? పెళ్లి కుమార్తెను సిద్ధం చేయాలంటే బ్యూటీషియన్స్ని తెచ్చుకుంటారు. ఎందుకంటే వారు ట్రైనింగ్ చేసి ఉంటారు. వారైతే చక్కగా పెళ్లి కుమార్తెను అలంకరించుకుంటారు. మనం రెడీ అయితే ఏదో ఒక లోపము ఉండొచ్చు, కానీ వారు రెడీ చేస్తే ఎటువంటి తేడాయే ఉండదు. కనుక ప్రియులారా, కనుక ఎవరైతే అనుభవము కలిగి ఉంటారో వారు ఏం చేసుకోగలుగుతారు? అలంకరించుకోగలుగుతారు. రిబకా ప్రయాసపడినది. మరి ఇంకా మనం చూస్తే చేతి మీద కడవను పుచ్చుకొని ఒంటెలకు నీరు పోసింది. ఎలియాజరు ఒంటెలు దప్పిక తీర్చింది కనుక ఆమె అలంకరింపబడినది. రిబకా చేతులతో నీరు పోసినందున చేతులకు కడియములు ధరించుకుంది. ఎలియాజరు మనస్సులోని మాట ఒంటెలకు కూడా నీరు పోయాలని ఉద్దేశము. ఆమె గ్రహించినది కనుక ఆమెకేమైంది? ముక్కుకు కమ్మె ఇవ్వబడిందంట. పరిగెత్తుకుని వెళ్ళింది గనక ఆమె పాదములకు పాదభూషణములను ధరించిందంట. ఎలియాజరుకు విధేయత చూపింది గనుక ఆమె తలకు ప్రశస్త కిరీటము ఆత్మీయంగా అలంకరింపబడిందంట. ఇంకా ఎలియాజరు మాటకు శిరసావహించినది గనక శిరము వంచి ఎలియాజరు ఇష్టమును సంపూర్తిగా నెరవేర్చింది గనక ఆమెకు శిరోభూషణములు ఇవ్వబడ్డాయి. ఇంకా మనం చూస్తే ఆమె తిన్ననైనది, తాళవృక్షమంత తిన్ననది, ఏ పురుషుడును ఆమెను కోడలేదు. ఆమె
పవిత్రమైనది, తల మొదలుకొని అరికాలు వరకు వంకరతనము లేనిది, తిననైనది. అందువలన తిననైన రిబ్కాకు నడుమునకు వడ్డానము ధరించుకున్నది. కనుక ఇస్సాకును తన యజమానిని చూచిన వెంటనే సాగిలపడి ఒంటె దిగి తల మీద ముసుగు వేసుకున్నది. ప్రవర్తనంతటి విషయములో తిన్నగా ఉన్నది. అందువలన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆమె ఆభరణములను ధరించుకుంది. అర్థమైందా? కనుక రిబ్కా గురించి దైవజనులు వ్రాస్తూ ఉన్నారు. రిబ్కా చూడండి, ఎలియాజరుకు నీరిచ్చింది, అలాగే ఒంటెలకు నీరిచ్చింది. ఈ చేతులతో కడవను పట్టుకొని ఒంటెలకు నీరు చేది పోసింది. మరి ఇలాగ ఇంకా మనం చూస్తే పరిగెత్తి బావిలోకి దిగి నీరు చేదిపోస్తుంది. అందుకని తల నుంచి అరిపాదం వరకు ఆమె ఏం ధరించిందంట? దేవుడిచ్చు, ఎలియాజరిచ్చు ఆభరణములను ధరించుకుంది. కనుక పిల్లారా, ఈ రీతిగా మనం చూస్తే ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిలుచున్నవని పరమగీత గ్రంథములో వ్రాయబడినట్లుగా రిబ్కా హారముల చేత, కంఠహారముల చేత ఎలా ఉంది? ఆమె శోభాయమానముగా వెలుగుతుంది. ఎప్పుడైతే ఎలియాజరు నాతో వచ్చుడుకు నీవు సిద్ధమా అనగానే రెడీ అనింది. వెంటనే ప్రయాణమయ్యారు. ఎక్కడో పొలములో ఉన్న ఇస్సాకును చూసి వెంటనే ఒంటెల మీద నుంచి దిగి శిరసావహించి తల మీద ముసుగు వేసుకొని ఏం చేసింది? ఆమె నమస్కారం చేసింది. కనుక ఆమె తనను తాను తగ్గించుకుంది, మరి లోబడి జీవించింది. కనుకనే ఆమె ఏమి ధరించిందంట? సకల ఆభరణములను ఆమె ధరించుకుంది. తల నుంచి అరిపాదం వరకు ఎన్ని ఆభరణములైతే పెండ్లి కుమార్తె ధరించుకునిద్దో ఆ ఆభరణములన్నీ ఎవరు ధరించుకున్నారంట? రిబ్కా అనే పెండ్లి కుమార్తె ధరించుకుంది. కనుక ప్రియులారా, మనం కూడా మన కంఠమును, మన మెడను హారముల చేత అలంకరించుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి మనం కూడా ఏం చేయాలి? చూడండి, యెహెజ్కేలులో అంట ప్రభు సంఘమును ప్రేమించి బంగారు గొలుసు మెడకు వేసినట్లుగా కనబడుతుందంట. దేవుని ఆత్మ కలిగిన యోసేపు ఫరో యొక్క కలభావమును తెలిసినందున ఫరో ఆత్మగలవాణిని కనుగొలగమా అని యోసేపును హెచ్చించి అతని మెడకు బంగారు గొలుసు వేసి యోసేపును సత్కరించాడంట. కనుక అర్థమవుతుందండి, యోసేపు గారు కలభావము చెప్పినందువలన రాజు ఏం చేశాడంట? ఒక బంగారు గొలుసును యోసేపు మెడలో వేసి సత్కరించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూస్తే దానియేలు గారు కూడా మరి బెల్షస్సరు మరి మెనే టెకెల్ ఉఫార్సిన్ అని వ్రాయబడిన వ్రాత అర్థమును తెలిపినందున బెల్షస్సరు కూడా దానియేలు మెడలో బంగారు హారమును వేసి ఊదారంగు వస్త్రమును తొడిగి సన్మానించి 3వ అధికారిగా చేశారంట. ఇంకా మనం చూస్తే ఆదికాండములో ఫరో కూడా తన చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూస్తే ప్రియులారా, పెళ్లి కుమార్తె ప్రభువు ఎడల తల వంచి లోబడితే, విధేయత కలిగి ఉంటే ఆమె కంఠము హారములతో శోభిల్లును. పెళ్లి కుమార్తె ఏం కలిగి ఉండాలంట? ప్రభు ఎడల తల వంచి. ఎస్తేరు ఏం చేసింది? తల వంచింది. వస్తే తల వంచలేదు. అందుకనే ఎస్తేరుకి దేవుడు ఏమి ఇచ్చాడు? ఆభరణములను ధరింపజేశాడు. మనము కూడా తల వంచి ప్రభు ఎడల లోబడితే, విధేయతను చూపిస్తే ప్రభు వారు మనకు కూడా ఏమిస్తారంట? మన కంఠమునకు హారములను దయచేస్తాడు. కనుక ప్రియులారా, మనం కూడా ప్రభువునకు లోబడి ఉంటే, ప్రభు చిత్తానుసారముగా ఉంటే మన మెడ కూడా కంఠభూషణములతో అలంకరింపబడుతుంది. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనం చూస్తే ఇంకా కన్నులు మనం చూసినట్లయితే శిరస్సు అయిపోయింది, మెడ అయిపోయింది, కన్నులు కూడా మనం చూస్తే మరి కన్నులకు ఏం ధరించాలి అని ఒకసారి మనం చూసినట్లయితే ప్రభు కన్నులు ఒకసారి చూస్తే మరి ప్రభు కన్నులు తాచిన రత్నముల వంటి నేత్రములు, నిత్యము మన వైపే చూస్తున్న నేత్రములు ఆయనవి. ప్రభు పెళ్లి కుమార్తె కన్నులు ప్రభు వైపు నిత్యము చూడాలి. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అని మనము అనాలి. ఒకసారి మన కన్నులు మనము చూస్తే మన కన్నులు ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ ప్రభు వైపు చూసే కన్నులుగా ఉండాలి. కనుక ప్రియులారా, స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నా, హింసింపబడుతున్నా, ఇంకొద్దిసేపటికి తన ప్రాణము విడవబోతున్నా కానీ ఏం చేస్తున్నాడు ఆయన?
ఆకాశము తెరవబడుటయు దేవుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుటయు చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇంకా మనం చూస్తే బిలాము కూడా గాడిద చూసింది. ఆ తర్వాత బిలాము కూడా కన్నులు తెరిచిన తర్వాత ఏం చూస్తున్నాడు? కత్తి దూసి నిలవబడిన మరి ఆ దేవదూతను చూస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే మగ్దలేను మరియా ఎప్పుడైతే ప్రభువు ఆమె కన్నులు తెరిచిన తర్వాత, అంతవరకు తోటమాల అనుకుంది, కానీ కన్నులు తెరవబడిన తర్వాత ఆమె ఎవరిని అనుకుంది? రబ్బూని అని సంబోధించి ప్రభు అని తెలుసుకుంది. ఇంకా మనం చూస్తే ఎమ్మాయి శిష్యులు కూడా వారితో ప్రభువారు 8 మైళ్ళ దూరం నడిచినా కానీ ఈయన ప్రభు అని వారు గ్రహించలేదు. ఎప్పుడైతే ఒక రొట్టె మొక్కను విరిచి వారికి ఇవ్వగానే వారు కన్నులు తెరవబడి ఈయన ప్రభు అని వారు గుర్తించారు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, పెళ్లి కుమార్తె ప్రభువు త్వరగా వచ్చుచున్నట్లు ఉన్నది గనక, కానీ మిగిలిన పెళ్లి కుమార్తె ప్రభువును గుర్తించాలి కనుక ప్రభువారు అంటున్నారంట. ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాము. నీవు బంగారమును నీ దశమేళ సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, వినండి అమ్మ వినండి, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువారు సెలవిస్తున్న మాట ఏంటంట? మన కన్నులకు దృష్టిమాంద్యము అనగా మన వద్దనే ఉంటూ ఉన్న ప్రభువును చూచుటకు కావలసిన కన్నులు మనకు ఉండాలి. అవి ఉండాలంటే ఏం కొనుక్కోవాలంటే ప్రభు యొద్ద ప్రభువిస్తున్న కాటుకును కొని నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, కన్నులకు మనం ఏం కొనుక్కోవాలి? ప్రభు వద్ద నుంచి కాటుకను కొనుక్కోవాలి. ఈ కాటుకను మనం ధరిస్తే మన కన్నులు తెరవబడతాయి. ఎలా ఎమ్మాయి శిష్యులు కన్నులు తెరవబడ్డాయో, ఎలా మగ్దలేని మరియ కన్నులు తెరవబడ్డాయో, ఇంకా మనం చూస్తే ఎలా ఇంకా మరి బిలాము కన్నులు తెరవబడ్డాయో, ఎలా సౌలనబడిన పౌలు కన్నులు తెరవబడ్డాయో, మరి ప్రభువును చూడలేని కన్నులు మనకుంటే ప్రభువును అడుగుదాము. ఈ సమయంలో ఏమడుగుదాం? నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి ప్రభువును అడిగి ప్రభు వద్ద నుండి కాటుకను అడిగి తీసుకొని మనం ఆ కాటుకను ధరించినట్లయితే మనకేముండదు? దృష్టి మాంద్యము ఉండదు. అందుకే భక్తులు అంటూ ఉంటారు కదా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా. అమ్మ సరే, ఏమని అనాలంటాం? నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా అని చెప్పి ప్రభువును మనము అడుగుతూ ఉండాలి. కనుక అడుగుదామా? ఏమా ప్రభువుని అడుగుదామా? నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నా దృష్టి మాంద్యము లేకుండా నా కన్నులకు కాటుకను మీరిచ్చి మిమ్మల్ని చూడగలిగిన నేత్రములను నాకు దయచేయండి ప్రభువా అని చెప్పి అడుగుదామా? ఏమా కనుక భూమి మీద ఉండగానే ఒకసారైనా మనం ఎవరిని చూడాలంట? ప్రభువారిని తేరి చూడాలి. కనుక ప్రభువారిని ఎంత సుందరుడా ఆయన! ఏమా ప్రభువారు ఎంత ధవలవన్నుడు రత్న వన్నుండు నా ప్రియుడు, ధవలవన్నుడు రత్న వన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కైలాను సమరూప పురుషుండు, ఎవరు ఆయన తీరాను సమరూప పురుషుండు, అవలీల ఘనతని గుర్తింపగలను, అవలీల ఘనతని గుర్తింపగలను, ఎంతో తానెంతో ఎంతో సుందరుడు తాను, నేనెంతో మురిసిపోయా, పెళ్లి కుమారుడు ఎలా ఉన్నాడు? సహజంగా పెళ్లిలో పెళ్లి కుమారుడు అందంగా ఉంటాడా? పెళ్లి కుమార్తె అందంగా ఉంటుందా?
ఏమా ఎవరు అందంగా ఉంటారు? పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కంటే అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ వరుడైన క్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారంట? ఆయన ఎంత సుందరుడు, ఎంతో సుందరుడమ్మా. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో ఉన్న ఎవరిని గుర్తిస్తాం? నా ప్రాణప్రియుడైన ప్రభువుని నేను గుర్తించగలను అని ఎవరంటున్నారు? షోలమ్మీతి తల్లి అంటూ ఉంది. మరి మనము ఏమో ఆయన అంత సౌందర్య రూపము ధరించుకొని ఉంటే ఆయన మనం ఒకసారైనా చూడొద్దాం, ఎంత సుందరుడు కదా ఆయన. కనుక భూమి మీద ఉండగానే మనం కూడా ఈ కన్నులతో ఎవరిని చూడాలి? ప్రభువారిని తేరి చూడాలి. కనుక చూడండి, సౌలు మరి అంతవరకు తన క్రైస్తవులని హింసిస్తున్నప్పుడు ప్రభువారు ఏమన్నారంట? ఎందుకయ్యా నా బిడ్డలను హింసిస్తున్నావని చెప్పి ఆ సౌలులో ఉన్న పాపపు పొరలను రాల్చగానే ఆయన ఎవరిని చూస్తున్నాడు? ప్రభువారిని తేరి చూస్తున్నాడు. కనుక మనము కూడా ప్రభువును చూడలేకపోతున్నామంటే మనం కూడా ఏం కలిగి ఉన్నాయి? మన కన్నులు ఏమో పాపపు పొరలతో నింపబడి ఉన్నవి. కనుక కంటికి పొరలు వస్తే ఏం తీర్చుకుంటారు? కంటి పొరలు తీర్చుకుంటారు. అలాగే ప్రభు వద్ద ఉన్న కాటుకును కొనుక్కొని మన కంటిలో ఉన్న పాపపు పొరలను మనం కూడా రాల్చి వేసుకొని మనం కూడా ఎవరిని చూడాలి? ప్రాణప్రియుడైన ప్రభువారిని తేరి చూడాలి. కనుక ప్రియులారా, ఆయన సుందరుడు గనుక ఆయనను ఒక్కసారైనా మనము తేరి చూసే వారిమిగా ఉండాలి. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనం చూస్తే పెండ్లి కుమార్తె చూడండి, మోషేకి దృష్టిమాంద్యము లేదంట. ఏమా మోషే 120 సంవత్సరాలు జీవించిన మోషే గారికి ఏమి లేదంట? దృష్టి మాంద్యము లేదు. ఇంకా మనం చూస్తే అతని సత్తువ తగ్గలేదు అని వ్రాయబడింది. ఇంకా మనం చూస్తే ఒకానొక దినం ఉందంట, దైవజనుల దగ్గరికి, దైవజనులు వృద్ధాప్య వయసులో అనగా సమీప 120 సంవత్సరాలకి సమీపం అవుతున్నప్పుడు అయ్యగారిని చూడడానికి ఒక తల్లి తన బిడ్డను తీసుకొని వస్తూ ఉందంట. తన బిడ్డను తీసుకొని వస్తూ ఆమె చెప్తుందంట, అమ్మ మనం ఇప్పుడు దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్తున్నాము. మరి ఆయన చాలా గొప్ప వ్యక్తి, మరి ఆయనకి కళ్ళు కనపడవు, మరి నువ్వేమీ మాట్లాడొద్దు, అయ్యగారు ఏ చెప్తారో అది విను అని చెప్పి మరి ఆమెను సిద్ధం చేసుకొని వస్తూ ఉందంట. ఇంతలో దేవదాసయ్య గారు ఒక అయ్యగారిని పిలిచి, బాబు మరి నన్ను చూడటానికి 2 వ్యక్తులు వస్తున్నారు, మరి 2 పీటలు తెచ్చి నా దగ్గర వెయ్యి అన్నారంట. మరి అలాగే మరి ఆయన పీటలు వేశాడంట. వెంటనే వారు ఇరువురు రాగానే దేవదాసయ్య గారు మరలా ఆ అబ్బాయిని పిలిచి, ఏ అబ్బాయి, మరి నేను 2 పీటలు వేయమంటే నువ్వు 1 పీట ఎందుకు వేస్తావు అని అన్నాడంట. మరి ఆ అయ్యగారు అనుకున్నారంట, పాప కదా, చిన్నమ్మాయి కదా, నుంచుండిద్దిలే అనుకుని వేశాను అయ్యగారు అన్నారంట. కాదు 2 పీటలు తెచ్చి వెయ్యి అని అనగానే 2 పీటలు తెచ్చి వేయగానే 2 కూర్చున్నారంట. మా అమ్మేమో అయ్యగారికి చూపు లేదని చెప్పింది, కానీ అయ్యగారు ఏం చేస్తున్నారు? ఒకటేసేవేందని అడుగుతున్నాడు కనుక అయ్యగారికి ఏం తగ్గలేదు? చూపు తగ్గలేదు అన్నారు. కానీ అయ్యగారికి ఈ చూపు తగ్గింది, కానీ మనోనేత్రములు అయ్యగారికి ఎప్పుడు తెరవబడే ఉన్నాయి. కనుక మనోనేత్రములతో వేయబడిన 1 పీటను చూసి 2 పీటలు వేయమని దైవజనులు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దైవజనుల జీవితంలో ప్రభువును చూడని సమయమే లేదు. ఏమా దైవజనుల జీవితంలో ఏం లేదంట? ప్రతి దినము ప్రభువును చూస్తూనే జీవించారు. ప్రభువును చూడని సమయము, ఆయన దినము లేనే లేదు. మరి మనము ఏమా ప్రభువును చూస్తున్నామా? ఏమా కనుక ప్రభువును చూడాలి అనే ఆశ కలిగి, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు, దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు అని ఈ ఏకపద ప్రార్థన దైవజనులు చేసి ప్రభువును చూసి అనుభవించారు. కనుక తన బిడ్డలైన వారందరూ మనము ఇలా ప్రార్థన చేసి ప్రభువును చూడాలని చెప్పి మనకు ఈ క్లుప్త ప్రార్థన, సూక్ష్మ ప్రార్థన దైవజనులు మనకి నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. అందరూ ఒకసారి అంటారా, దేవా
నాకు కనబడుము, నాతో మాట్లాడుము. కనుక ప్రభువును చూడాలని ఆశ ఉంటే పెద్ద కష్టం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు మోకరించి నిన్ను నీవు శుద్ధి చేసుకొని 7 మెట్ల ధ్యానము కలిగి ప్రభు తలంపు కలిగి ఉంటే ప్రభువారు మనకు కనబడతారు, మాట్లాడతారు. కనుక ప్రియులారా, కనుక ఈ రీతిగా మనం చూస్తే మన కన్నులు ప్రభువును చూసే కన్నులుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే మనం కూడా బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, నీవు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవాకు మొరపెట్టాలి. కనుక ప్రియులరా, మరి మొదటి జామున ఏకుజామున లేచి మనం ఏం చేయాలంట? మన బిడ్డల విషయమై, మన యజమానుల విషయమై, మన కుటుంబ విషయమై, సంఘ విషయమై ఏం చేయాలంట? మొరపెట్టాలి. ఈ కన్నుల నుండి కన్నీరును కారణిస్తూ బిడ్డల నిమిత్తమై అంగలార్చి బిడ్డలను నడవడి సరిచేయి ప్రభువా, వారికి మంచి జీవితము ప్రసాదించయ్యా, వారికి జ్ఞానం ఇవ్వయ్యా అని చెప్పి మనము కన్నీరు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హిజ్కియా కన్నీరు విడిచాడే, ఇప్పుడే మరణమవుతానన్నాడు, కానీ కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ద్వారా హిజ్కియా ఏం పొందుకున్నాడు? 15 సంవత్సరముల ఆయుష్ను పొందుకున్నాడు. హన్నా చూడండి, హృదయమంతా వేదనతో నిండి దేవుని మందిరములో తన హృదయ వేదనను కుమ్మరిస్తూ ఉంటే దేవుడు ఆమెకి ఏం దయచేశాడు? ఒక మగబిడ్డను దేవుడు ఆమెకు దయచేశాడు. అందరికి ఇస్తున్న దేవుడు మనకివ్వడా? కనుక కన్నీటికి జవాబు ఉంది. భక్తులు అన్నారు కదా, కన్నీటికి జవాబు ఉంది, నీలో వేదన తీరిపోవును, యేసయ్య విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన. ఏం చేయాలమ్మా? కన్నీటికి జవాబు ఉంది. నీ అక్కరల కోసం, నీ అవసరతల కోసం ఏం చెయ్యి? కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. కనుక ప్రియులారా చూడండి, ఇంకా మనం చూస్తే కనుక పెళ్లి కుమార్తె దివారాత్రులు కన్నీరు కావచ్చు భారము కలిగి నదీ ప్రవాహము వలె కన్నీరు పారనివ్వాలి. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదు గారు తాను చేసిన పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము ఏం చేస్తున్నాడంట? కన్నీరు కారుస్తున్నాడంట. అద్భుతమైన మాట. ఇంకా ఆయన కన్నీరు కారుట ద్వారా అతని పరుపు తేలిపోతూ ఉందంట. అంత కన్నీరు ఎవరు కార్చారు? దావీదు గారు కార్చారు. దేని నిమిత్తమై? తాను చేసిన పాపము నిమిత్తమై. కనుక ప్రియులారా, మనము కూడా మరి తెలిసి చేస్తూ ఉంటాం అపరాధములు, తెలియక చేస్తూ ఉంటాము. వాటన్నిటి నిమిత్తమై ఏం చేయాలి? మనం కూడా అమ్మా ప్రభువు యొద్ద కన్నీరు గార్చి మన అపరాధములను ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటే చాలు, ఆయన ఏం చేసే దేవుడు? క్షమించి వేసే దేవుడు. అందుకే దైవజనులు అంటారు కదా, కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము. ఏమంటున్నారు? కన్నీళ్లతో ఈ కఠిన మనస్సు ఏమైపోయింది? కరిగిపోయిద్ది. కనుక ప్రియులారా, మనము కూడా కన్నీరు కారుస్తూ ఈ కన్నులను కన్నీటితో ఎల్లప్పుడూ ఉంచుకుంటూ మనము మన విషయమై, మన బిడ్డల విషయమై ప్రార్థించాలి అని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనం చూస్తే ప్రభు వద్దనున్న కాటుకతో నిత్యము అలంకరించుకొని తెరిచిన నేత్రములు గలదై ప్రభువును చూచే కన్నులు గల పెండ్లి కుమార్తెగా ఉండాలి. ఏమర్థమవుతుందా? ఎలా ఉండాలంట? మనము ఆ ప్రభు వద్ద ఉన్న కాటుకను మనము ధరించుకొని ఎలా ఉండాలంట? నిత్యము ప్రభువును చూసే కన్నులుగా ఈ మన ఇవ్వబడిన కన్నులు ఉండాలి. కనుక శిరస్సు అయిపోయింది, నెక్ అయిపోయింది, కన్నులు అయిపోయాయి. ఇప్పుడు మనం చూస్తే వస్త్రాలకు వద్దాము. ఏమా పెళ్లి కుమార్తె ఏం ధరించిద్ది? సాదా సీదా చీర కట్టుకునిద్దా? ఏమా ఎలాంటి చీర కట్టుకునిద్ది? ఏమా మిక్కిలి వెలగలిగిన వస్త్రమును ఆమె ధరించుకొనిద్ది. కనుక ప్రియులారా, మనము కూడా మిక్కిలి వెలగల వస్త్రములు ధరించుకోవాలి. ఇవి శరీరానుసారమైనవి కావు, ఆత్మీయానుసారమైనవి. కనుక ఏ వస్త్రాలు అంటాం? రక్షణ వస్త్రం, పెండ్లి వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఇలాంటి వస్త్రములను మనము ధరించుకొని ఇలా మనం కూడా ఈ వస్త్రములు ధరించుకొని సిద్ధపడాలి. ఇంకా మనం చూస్తే ప్రియులారా చూడండి,
కుష్ఠరోగి ఎట్టి ప్రశస్త వస్త్రాలు ధరించలేదు, కానీ ప్రభువు చేత శుద్ధి అయిన తర్వాత ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నాడంట. 10 మంది కుష్ఠరోగులు శుద్ధి అయిన తర్వాత ఒక కుష్ఠరోగి ఏం ధరించాడంట? ప్రశస్త వస్త్రాలు ధరించాడంట. ఇంకా మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి రాగా తండ్రి ఏం చేయించాడు? నూతన వస్త్రములను తప్పిపోయిన కుమారుడికి ధరింప చేశాడు. ఇంకా మనం చూస్తే ప్రియులరా, దైవజనులు అంటున్నారు ఇక్కడ, అలాగే పాపపు కుష్టు ఉంటే బంగారు బుట్ట పని చేస్తున్న వస్త్రాలు ధరించలేరు. ఏమో మనమంట దేవుడు మనకేమి ఇవ్వనయ్యున్నాడు? బంగారు బుట్ట పని చేసిన వస్త్రాలు దేవుడు మనకు ధరింప చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మనమేమో ఎలా ఉండాలంట? పాపపు కుష్టు అనే అది మనలో ఉండకూడదంట. కనుక అర్థమైందండి, కేవలము మహిమ కలవారు మాత్రమే ధరించగలరు. ఇంకా మనం చూస్తే యాజకుల వస్త్రాలు బంగారు బుట్ట పని చేస్తున్నవి, బుట్టా పని అమ్మ. ఇంకా యాజకుల వస్త్రాలు మరి అందంగా ఉంటాయి. పెళ్లి కుమార్తె వస్త్రము బంగారు బుట్టా పని చేస్తున్నది. కనుక అర్థమైందండి, కనుక బంగారు బుట్టా పని చేసిన వస్త్రములను దేవుడు మనకు ధరింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమేమో ఎలా ఉండాలి? పాపపు కుష్టు మనలో ఉండకూడదు. ఇంకా మనం చూస్తే చూడండి, పెళ్లి కుమార్తె రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఇంకా మనం చూస్తే పెళ్లి వస్త్రము ధరించుకొని ఉండాలి. కనుక ఇంకా మనం చూస్తే ఈ రీతిగా మరి ఇది వస్త్రాలు చూడండి. దైవజనులు కూడా అంట ఎల్లప్పుడూ కూడా వస్త్ర శుద్ధి కలిగి జీవించేవారంట. ఏం శుద్ధి? దైవజనులు వస్త్రశుద్ధి కలిగి జీవించేవారంట. ఆయన వస్త్రాలు చూడండి, ఆ కాలంలో పురుషులు పంచ కట్టుకునేవారంట. ఎలాంటివంటే దైవజనులు తెల్లని బట్టలు, తెల్లని షర్ట్ వేసుకొని భుజం మీద ఒక టవల్ వేసుకునేవారంట. అప్పుడప్పుడు కోటు కూడా వేసుకునేవారంట. అయ్యగారిని చూసిన వారికి, ఆ కాలంలో ఉన్న వారికి అందరికీ అయ్యగారిని చూడగానే ఏమనిపించేదంటే, చూడండి, కొందరికి ఆయన చూసిన వారికి ఈయన ఇహ సంబంధ పర సంబంధ అని అనిపించేదంట. ఎందుకంటే ఆయన వస్త్రాలు అలా ఉండేవి. ఇంకా మనం చూస్తే అయ్యగారు ఎంత శుద్ధిగా ఉండేవారంటే, అయ్యగారు వేసుకునే దుప్పటి తల మీదది పాదముల మీదకి వెళ్ళదంట, పాదముల మీద వేసుకునే పాదముల మీదది తల మీదకి రాదంట. ఉందా మీకు అలవాటు? ఉందా మనకు అలవాటు? లేదు. ఎలా అంటే అలా వేసేసుకుంటాం. కానీ దైవజనులు ఏం చేసేవారంట? పాదముల దగ్గర కప్పుకునేది ఎప్పుడు కూడా తల మీదకి రానిచ్చేవారు కాదంట. తల మీద వేసుకునే వస్త్రం ఎప్పుడు కూడా పాదముల మీదకి వెళ్ళేది కాదంట. అలాగూ గుర్తుగా ఉండటానికి దుప్పటికి ఒక ముడి వేసి గుర్తుగా ఉంచుకునేవారంట. కనుక ఇంకా మనం చూస్తే అయ్యగారు ఎప్పుడు కూడా అయ్యగారు వేసుకున్న కోటులో కొన్ని రుమాళ్ళు, కర్చీఫ్లు ఉంచబడతాయంట. మరి ఉంచబడినప్పుడు అయ్యగారు ఒక కర్చీఫ్ తీసి మరి తుడుచుకొని మరలా ఎడమ చేత్తో మరి ఇంకో పాకెట్లో పెట్టుకుంటారంట. మరి ఎప్పుడు కూడా మరి తుడిచిన దాన్ని మరలా ఉపయోగించేవారు కాదంట. ఇలా అయ్యగారు కూడా ఎల్లప్పుడూ వస్త్ర శుద్ధి కలిగి జీవించేవారు. కనుక ప్రియులారా, మరి యాజకుల వస్త్రాలు మహిమ కలిగినవి. ప్రభువారు అంగీ వేసుకుని వెళ్తూ ఉంటే రక్తస్రావపు రోగి ఆ ప్రభువారి చేత బాగుపడదామని వస్తే మనుషులు ఆమెను చూడలేదు, ప్రభు వద్దకు కూడా వెళ్ళనీకపోవటాన్ని బట్టి ఆమె ఏం చేసింది? ప్రభు యొక్క అంగీ వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఏమైపోయింది? ఎన్నో ఏండ్ల నుంచి 12 ఏండ్ల నుంచి ఆమె రక్తస్రావము ప్రభు వస్త్రపు చెంగు ముట్టుడు ద్వారా ఏమైంది? అక్కడికక్కడే రక్తధార కట్టి ఆరోగ్యవంతులుగా ఆమె తిరిగి ఇంటికి వెళ్ళింది. కనుక ప్రియులారా, యాజకుని వస్త్రాలు మహిమ కలిగినవి. కనుక చూడండి ప్రియులారా, ప్రభువారు చాలామంది అంగీ వేసుకుంటారు. ఈ అంగీ ప్రభువారు వేసుకున్నారు, అలాగే దైవజనులు కూడా వేసుకుంటారు. ఇవి ఎల్లప్పుడూ మహిమ కలిగినగా ఉంటవి. కనుక ప్రియులారా, పెళ్లి కుమార్తె కూడా ప్రభువు ఇచ్చే బుట్టా పని కలిగిన వస్త్రములను ధరించాలి. అలాగే ఇంకా మనం చూస్తే స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, పెళ్లి వస్త్రం ఇలాంటివి మనము ధరించుకొని మనం కూడా ఆభరణముల చేత అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె ఉండాలి అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనం చూస్తే ప్రియులారా, చెవులు చెవులకి ఏం పెడతారు మీరు? చెవులకి ఏం పెడతారు మీరు? కనుక పెళ్లి కుమార్తె ఏం జరిచింది?
ఎంతో చక్కని ఇయర్ రింగ్స్ పెట్టుకొని మాటీలు ఇవన్నీ ధరించుకొని ఎంతో చక్కగా ఉంటుంది కదా. కనుక చెవులకి మనం ఏం ధరించాలి అని ఒకసారి చూసినట్లయితే చూడండి, మన చెవులు దేవుని స్వరమును గుర్తించే జ్ఞానము కలిగి ఉండాలి. ఒకసారి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి, కనుక చూడండి, రోదే అనే చిన్నది ఎంతోమంది ఆ పేతురు కోసము ఆ గదిలో ప్రార్థిస్తున్నారు, కానీ పేతురు ఎప్పుడైతే వచ్చి పిలవగానే ఆ చిన్నది ఎవరి స్వరమును గుర్తిస్తుంది? ఏమో పేతురు స్వరమును గుర్తిస్తుంది. కనుక ఇంకా మనం చూస్తే చూడండి, ఇంకా సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పమన్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే సమూయేలు గారు తన ఆ చిన్న బాల్య ప్రాయ వయస్సులో ఎవరి స్వరం వింటున్నాడు? 3 సంవత్సరాల వయస్సులో ఎవరి స్వరం వింటున్నాడంట? దేవుడైన యెహోవా స్వరము సమూయేలు గారు వింటూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే దైవజనులు కూడా 3 సంవత్సరాల వయస్సులో దేవుని స్వరం విన్నారంట. ఏమని? దేవదాసు అని పిలవగా ప్రభువారు కూడా దేవదాసు గారు కూడా ఏమన్నారంట? అయ్యా ప్రభువా, నీవు పంపిన పనిని నేను మరువలేదు అని చెప్పి అయ్యగారు 3 సంవత్సరాల వయసులోనే దేవుని స్వరము విన్నారంట. ఎంత మన వయసు, మన ఆత్మీయ వయసు ఎంత? నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరములు అవుతుంది? దేవుని స్వరము విన్నావా? దేవుని స్వరము 3 సంవత్సరాల వయసులో సమూయేలు విన్నాడు. 3 సంవత్సరాల వయసులో దైవజనులు విన్నారు. ఈ ఆత్మీయ వయస్సులో మనము దేవుని స్వరం వింటున్నామా? ఈ చెవులు దేని కొరకు? దేవుని స్వరమును వినుటకు ఇవ్వబడ్డాయి, దేవుని మాటలు వినుటకు ఇవ్వబడ్డాయి. కనుక ప్రియులారా, పరమగీత గ్రంథంలో అంటారు కదా, నా ప్రియుని స్వరము వినబడుతుంది, ఆలకించండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని సెలవిస్తున్నారు. కనుక ప్రియులారా, మనము పరిశుద్ధాత్మ తండ్రి కాలములో ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి ఈ కాలములో యవనస్తుల మీద, వృద్ధురాండ్ర మీద తన ఆత్మను కుమ్మరించి తన స్వరముతో మాట్లాడనయ్యున్నారు. గనక మనం కూడా ఆయన స్వరమును వినే చెవులు మనం కలిగి ఉండాలి. దైవజనులు అంటారు కదా, తను తాను సమర్పణ చేసుకుంటూ చూడండి, తన స్వరమును, తన చేతులను, తన పాదములను, తన తనువంతటిని దేవునికి సమర్పణ చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు కదా. ఏమా? కనుక ప్రియులారా, మనము కూడా ఆయన స్వరమును వినే చెవులను మనము కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, ఇంకా మనం చూస్తే నేటి కాలములో పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె మాత్రమే వినగలదు. ఏమా? ఏ స్వరం అంటాం? పెండ్లి కుమారుని స్వరము భూమి మీద సిద్ధపడిన పెండ్లి కుమార్తె మాత్రమే వినగలదు. అందుకని ఆయన ఎలా రాబోతున్నాడు? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో వస్తున్నాడు. ఆ రెప్పపాటులో మార్పు పొందుతాము. కనుక రెప్పపాటులో మనం ఎత్తబడతాము. ఈ పిలుపు సిద్ధపడిన వారి మాత్రమే వినబడిద్ది. ప్రధాన దూత శబ్దము సిద్ధపడిన వారికి మాత్రమే వినబడిద్ది అంట. కనుక ఇంకా మనం చూస్తే ఈ రీతిగా రోదే ఎలా పేతురు స్వరమును గుర్తించి పేతురు అని ప్రజలైన వారందరికీ చెప్పింది. మనము కూడా దేవుని స్వరమును వినాలి. ఇంకా మనం చూస్తే చూడండి, సౌలు కూడా ఏమన్నాడు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని ప్రభువును స్వరమును ఆయన విన్నాడు. ఇంకా మనం చూస్తే ప్రజలందరూ కూడా చూడండి, ఇశ్రాయేలీలు కూడా ప్రభు యొక్క స్వరమును విన్నారు. కనుక చూడండి, అందుకనే ప్రజలందరూ అంట
ఆ ప్రభువారు వస్తూ ఉన్న ఉరుముల మెరుపుల శబ్దమునకు భయపడి వారు అంటున్నారంట, అయ్యా మేము ప్రభుతో దేవునితో మాట్లాడము, నీవు మాతో మాట్లాడు చాలు అని ఇశ్రాయేలీలు దేవుని స్వరమును విని భయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా, ఆత్మ చెవిగల వారికి ప్రభువు కర్ణభూషములను దయచేస్తాడంట. అర్థమైందండి? కనుక దేవుడు ఏం చేస్తాడు? దేవుని స్వరమును వినే చెవులను మనము కలిగి ఉంటే దేవుడు ఏమిస్తాడు మనకి? ఈ చెవులకు కర్ణభూషములను దయచేస్తాడు. కనుక చెవి అయిపోయింది, తల అయిపోయింది, మెడ అయిపోయింది, కన్నులు అయిపోయాయి. ఇప్పుడు ఏంటివి? ఇప్పుడు ఏం చేద్దాం? చేతులు. ఏమా చేతులు. కనుక చేతులకి ఏం వేసుకుంటుంది పెళ్లి కుమార్తె? ఏమా ఏం వేసుకునేది? బ్యాంగిల్స్, గాజులు వేసుకుంటుంది. ఇంకా ఒకసారి మనం చూస్తే నిర్గమకాండము 9వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాము. మోషే అతన్ని చూచి, ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తిదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను మానును, ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. కనుక ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తినప్పుడు ఆ ఐగుప్తు దేశం మీదకి ఏమొచ్చినాయి అంట? ఉరుములు, వడగండ్లు వచ్చినాయి. ఎప్పుడైతే మరలా తన చేతులను మరి వారి వైపు చూపగానే వడగండ్లు, ఉరుములు ఆగినట్లుగా మనం చేస్తూ ఉన్నాము. ఇంకా మనం చూస్తే ప్రియులారా, యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనము. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు. కనుక మన మనస్సు తిన్నగా ఉంటే మన చేతులు ఆయన వైపు చాపబడతాయి. కనుక ప్రియులారా, మన చేతులు నమస్కరించే చేతులుగా ఉండాలి, సత్కార్యము చేసే చేతులుగా ఉండాలి, ప్రభువును ఆలింగనము చేసుకునే చేతులుగా ఉండాలి. కనుక సొలొమోను చేతులు చాపి ప్రార్థించాడు. నిర్దోషమైన చేతులుగా మన చేతులు ఉండాలి. దీనులకు సహాయము చేసే చేతులుగా మన చేతులు ఉండాలి. కనుక ప్రియులారా, అర్థమవుతుందా? కనుక దీనులకు తన చెయ్యి ఆయన చాపుతాడు, దరిద్రులకు తన చేతులు చాపును అని వాక్యములు సెలవిస్తూనే గనక మరి మన చేతులు ఎలా ఉండాలంట? సత్కార్యము చేసే చేతులుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే ప్రభువు కొరకు పనిచేసే చేతులుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే నమస్కరించే చేతులుగా ఉండాలి. ఇంకా ప్రభువును ఆలింగనము చేసుకునే చేతులుగా ఈ చేతులు ఉండాలి అని మీకు సెలవిస్తున్నాను. కనుక ప్రియులారా, ప్రభువు మనలను మోయిచున్నారు, మనము ప్రభువును మోయాలి. మగ్దలేని మరియా యోగ్యురాలిగా ఉండి తన భర్త అయిన ప్రభువునకు కిరీటం, ప్రభు చేతులు రత్నభూషితమైన స్వర్ణగోళములు, పెళ్లి కుమార్తె ప్రభువును ఆలింగనము చేసుకొని పెనవేసుకుని యోహాను వలె ప్రభు రొమ్మున అనుకునే వారి చేతులు స్వర్ణగోళములు. చేతులు లోకం వైపు చాపక, వేలు పెట్టి నిందించక, బిగపట్టక, ముడుచుకొనక ఉండవలెను. కనుక అర్థమైందండి? ప్రభు చేతులు ఎలా ఉన్నాయి అంటాం? చూడండి, ప్రభు చేతులు రత్నభూషితమైన స్వర్ణ గోళములు. కనుక మన చేతులు కూడా అలా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రభువును ఆలింగనము చేసుకొని పెనవేసుకొని యోహాను వలె ప్రభువును రొమ్మున ఆనుకునే వారి చేతులు కూడా ఎలా ఉంటాయి అంట? స్వర్ణ గోళముల వలె ఉంటాయి. కనుక మన చేతులు లోకం వైపు చాపక, వేలు పెట్టి నిందించక, బిగపట్టక, ముడుచుకొనక ఉండవలెను. ఆయన చేతులు ఆదరించే చేతులు, ఆయన చేతులు కన్నీరు తుడిచే చేతులు, అలాగే పెండ్లి కుమార్తె చేతులు కూడా ఆదరించినట్లు ఉండవలెను. సత్కార్యములు అనే ధనమును సంపాదించుకోవాలి. కనుక పెండ్లి కుమార్తె రిబకా చేతులకు కడియములు ధరించుకుంది. మనం కూడా ఈ చేతులకు కడియములు ధరించుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి? ఆదరించే చేతుల వలె ఉండాలి. లోకం వైపుకు చాపక దేవుని
దేవుని వైపుకు చాపే చేతులుగా ఈ చేతులు ఉండాలి. ప్రభువును పెనవేసుకునే చేతులుగా ఉండాలి, అనగా ఆలింగనము చేసుకునే చేతులుగా మన చేతులు ఉండాలి. పేదవారికి సహాయము చేసే చేతులుగా ఈ మన చేతులు ఉండాలి. ఇంకా దేవుని పని, దేవుని పరిచర్య చేసే చేతులుగా ఈ చేతులు ఉండాలి. అప్పుడే ఈ చేతులకి ఏం వేయబడతాయి అమ్మ? కర్ణాభూషములు, కడియములు వేయబడతాయి. కనుక చేతులు అయిపోయినాయి. నోరుకు వచ్చేద్దాము అమ్మ. నోరు కనుక ఈ నోరు కూడా ఎలా ఉండాలంటే దయగలిగిన మాటలు పలకాలి, సాత్వికమైన మాటలు పలకాలి. ఇంకా మనం చూస్తే వాక్కు శుద్ధి కలిగి జీవించాలి. దైవజనులు అన్నారు, నీ వాడే ప్రతి మాట నీవైనా మరుతూ కానీ దేవుణ్ణి మరుచునా దేవుడు మరువడు అని దైవజనులు అంటున్నారు కదా. నీ వాడే ప్రతి మాట నీవు మరుతూ గాని నీవాడే ప్రతి మాట నీవు మరతువు గాని దేవుండు మరచునా తీర్పుండు సోమే దేవుండు మరచునా తీర్పుండు సోమే పాపవృత్తిని మాను మనసా సపాలో నరకంబో సైంపాలేవో పాపవృత్తిని మాను కొనుమే. కనుక ప్రియులారా, మనం కూడా ఏం కలిగి ఉండాలి? వాక్కు శుద్ధి కలిగి ఉండాలి. నీవు వాడే ప్రతి మాట నీవైనా మరుతువేమో కానీ దేవుడు ఏం చేయడంట? మరువడు. కనుక జాగ్రత్త, తీర్పు ఉంది అని దైవజనులు వ్రాస్తున్నారు. కనుక ప్రియులారా, వాక్కు శుద్ధి కలిగి మనము జీవించాలి. ఎందుకంటే చూడండి, మరి దైవజనులంట తాను బ్రతికి ఉన్న దినములన్నిటిలో ఎవరిని కూడా చూడండి అమర్యాదగా ఎప్పుడు పిలవలేదంట. చిన్నవారినైనా పెద్దవారినైనా చూడండి అబ్బాయి అనే గౌరవంగా పిలిచేవాడంట. ఏరా ఒరే అని ఎప్పుడు కూడా పిలిచేవారు కాదంట. కనుక చిన్న బిడ్డలైనా కానీ అబ్బాయ్ ఇది చేయగలవా, ఇది నీకు సాధ్యమా అని వినయంగా మాట్లాడేవారంట. కనుక ప్రియులారా, దైవజనులు వాక్కు శుద్ధి కలిగి జీవించేవారు. అనగా చూడండి, చిన్నవారైతే బాబు ఇది చేయగలవా, వెళ్ళగలవా అని అడిగేవారంట. కనుక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి అని బైబిల్ ప్రకారము దైవజనులు జీవించారు. మనం కూడా వాక్కు శుద్ధి కలిగి జీవించాలి. దయగల మాటలు మనం పలకాలి. కనుక మన మాటలు సాత్వికమైన మాటలుగా ఉండాలి. ప్రభువు నోరు చూడండి, అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. కనుక క్రీస్తు మిమ్మును కూడా ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కనుక మనం కూడా ఇతరుల పట్ల ఏం కలిగి జీవించాలి? ప్రేమ కలిగి జీవించాలి. బైబిల్ అంతటిలో ఒక చిన్న మాట, అదొక బైబిల్ అన్నారంట. ఏంటిది? ఏమా ఆ ఒక్క పదమే ఒక బైబిల్తో సమానం అంట. ఏంటంటే ఇది దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను. కనుక ఇది ఒక చిన్న బైబిలు అని అన్నారు. కనుక ప్రియులారా, మనము కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలి. దేవుడు ఎంత ప్రేమించాడు మనల్ని? ఆయన ప్రేమకు అవధులున్నాయా? కొలతలేని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక మనము దేవుని ప్రేమిస్తున్నామా? ఇంకా మనం చూస్తే ఇతరులను ప్రేమిస్తున్నామా? కనుక మనము ఇతరులను ప్రేమించాలి. కానీ ఇంకా మనం చూస్తే కనుక పెళ్లి కుమార్తె మాట కూడా పరిమళించే మాటగా ఉండాలి. ఏమా విన్నారా? ఎలా ఉండాలంటే మన మాటలు పరిమళించే మాటగా ఉండాలి. ఆమె జీవంగల మాటలు పరిమళిస్తూ ఇతరులను జీవింపజేయాలి. జ్ఞానము కలిగి తన నోరు తెరిచి మాట్లాడును అని సామెతల్లో వ్రాయబడింది. కనుక ప్రియులారా, మనము కూడా పెళ్లి కుమార్తె నోరు శ్రేష్టమైన ద్రాక్షారసము వలె ఉన్నదని పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడింది. ఇంకా మనం చూస్తే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. కనుక
కనుక ఎవరంట పెళ్లి కుమారుడు మనము మాట్లాడే మాటలను చూసి కూడా ఏం చేస్తాడంట, ఆయన సంతోషిస్తాడు. కనుక మన మాటలు ఎలా ఉండాలి, దయగలిగిన మాటలుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే నడుముకి ఏం ధరించింది పెళ్లి కుమార్తె, ఏం ధరించింది పెళ్లి కుమార్తె, వడ్డానం. కనుక వడ్డానము ధరించి పెళ్ళికి వెళ్ళే వాళ్ళందరూ పెట్టుకుంటారో లేదు, కానీ పెళ్లి కుమార్తె మాత్రం తప్పక ఏం ధరించిద్ది, వడ్డానమును ధరించిద్ది. అందుకనే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చదువుదాము. నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెళ్లి కుమార్తె వడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. కనుక ప్రియులారా, క్రీస్తు ప్రభు మనల్ని ఎలా ధరిస్తాడంట, అలంకారముగా. పెళ్లి కుమార్తె ఎలా వడ్డానము అలంకరించుకొనిద్దో క్రీస్తు ప్రభు వారు మనను కూడా అలా అలంకరింప చేస్తాడు. కనుక ప్రియులారా, నడుముంగిపోయిన స్త్రీ ప్రభు వద్దకు వచ్చి ఆమె ప్రభు చేత ప్రార్థన చేయించుకోగా ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహింపరిచింది. కనుక నడుమునకు అప్పుడు ఏం పెట్టుకుంది, ఆమె వడ్డానం పెట్టుకోలేదు, చక్కగా నిలవబడింది. నడుముంగిన వారు వడ్డానము ధరించలేరు. నడుముంగిన వారు ఏం ధరించలేరు, వడ్డానమును ధరించలేరు, పెళ్లి కుమార్తెగా సిద్ధపడలేరు. సాతాను బంధకముల చేత బంధింపబడిన వారు నడుముంగిన వారుగా ఉంటారు. ఎవరంట, సాతాను బంధకముల చేత బంధింపబడిన వారు వంగిపోయి నడుమునకు వడ్డానము వారు ధరించుకోలేనట్లు కనబడతారు. కనుక ప్రియులారా, కానీ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి, నిటారుగా నిలవబడి వడ్డానము ధరించాలి. కనుక పెళ్లి కుమార్తె నడికట్టు చేత నడుము బిగించుకొని చేతులతో బలముగా పనిచేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మీ నడుములను కట్టుకొనుడి, మీ దీపములను వెలుగుచుండనివ్వడి అని అంటున్నారు. ఇంకా మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఈ నడుము ఏం చేసుకోవాలి, మనం బలపరుచుకొని నిటారుగా నిలవబెట్టుకొని వడ్డానము ధరించినట్లుగా మనము కూడా ప్రభువును ధరించుకొని మనము కూడా అలంకరింపబడాలి. కనుక ప్రభు బలమునే నడికట్టుగా కట్టుకుని వాడి తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే అని సెలవిస్తున్నారు. కనుక నడుమునకు ఏం ధరించాలి, ఏ ఆభరణం ధరించాలి, వడ్డానం అనే ఆభరణం ధరించాలి. మరి ఎవరు ధరించలేరు, సాతాను బంధకముల చేత నడిపింపబడేవారు ఎవరు ఏం ధరించలేరు, వడ్డానమును ధరించలేరు. కనుక ఇంకా మనం చూస్తే కనుక పాదములకు ఏం ధరించాలి, పాదభూషణములను ధరించాలి. కనుక ఇంకా మనం చూస్తే ఒకసారి మనం చూస్తే యెషయా గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. అదినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాదభూషణములను చాలు, ఇక్కడ వ్రాయబడింది ఏంటంట, పాదభూషణములు. దేవుడు మన పాదములకు ఏం దయచేస్తాడంట, పాదభూషణములను ధరించాలి. కనుక ప్రియులారా, మన పాదములు స్థిరమైనవిగా ఉండాలి. కనుక ఇంకా మనం చూస్తే ప్రభు పాదములు స్థిరమైనవి. మరి మన పాదములు లేడి పిల్లవలే గంతులు వేస్తాయి. ప్రభు అనగానే లేడి పిల్ల పరిగెత్తుకుని వచ్చును, వెంటనే కార్యములు జరిగించును. అందుకని అయ్యగారు అన్నారు, నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొట్టి నెరవేర్చినంతయు తెలుసునా అన్నారు. కానీ ఇంకా మనం చూస్తే ప్రభు చూడండి, కుష్ఠరోగి వైపు చూసంట ప్రభు చేయి చాపి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కవ్వమని మరి అనగానే వెంటనే శుద్ధి అయిపోయాడు. పక్షవాయువు గలవాని నీవు లేచి నీ పరుపెత్తుకనమనగానే వెంటనే ఆయన ఏం చేశాడు, తన మంచమును ఎత్తుకొని నడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన చూడండి వెంటనే పరిగెత్తుకొని ఆయన పాదములు ఎలా పనిచేస్తూ ఉన్నాయో చూద్దాము. కనుక మన పాదములు కూడా ప్రభు కొరకు పరిగెత్తే పాదములుగా
పాదములుగా ఉండాలి, ప్రభు కొరకు పనిచేయు పాదములుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకి మన పాదములకు ఏమిస్తాడంట? అమ్మ పాదభూషణములను దయచేస్తాడు. కనుక ఇంకా పెళ్లి కుమార్తె అపవిత్రత అనే చెప్పులు తీసివేసి ఎర్రని చర్మముతో చేయబడిన చెప్పులు తొడుక్కొని నిలవబడవలను. పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుచున్నావని చెప్పి ప్రభువారు పరమగీత గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో రాస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, మన మన పాదములకు కూడా దేవుడు ఏం దయచేస్తాడంట? పాదభూషములను దయచేస్తాడు. కనుక ప్రియులారా, ఈ రీతిగా పెళ్లి కుమార్తె తల నుంచి అరిపాదం వరకు ఆభరణములతో అలంకరింపబడి ఉండాలి. మొదటగా తలకేం పెట్టబడింది? తలకేం పెట్టబడింది? కిరీటం పెట్టబడింది. రెండవదిగా మనం చూస్తే రెండవది ఏంటి? కన్నులకు ఏం పెట్టబడిద్ది? కాటుక పెట్టబడిద్ది, దృష్టి మాంద్యము ఉండదు. మూడవది ఏంటి? వస్త్రాలు. దేవుడు మనకి ఏం దయచేస్తున్నాడు? రక్షణ వస్త్రం, శృతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, పెండ్లి వస్త్రం, ఇంకా బంగారు బుట్ట పని వస్త్రమును దేవుడు మనకు దయచేయనున్నాడు. ఈ వస్త్రములను మనం ధరించుకోవాలి. ఇంకా చెవులకి ఏం ధరించాలి? మనం కర్ణభూషణములను ధరించాలి. దేవుని స్వరము వినే చెవులనుగా మనము ఈ చెవులను సిద్ధం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే చేతులు ఎలా ఉండాలి? చేతులు దయగలిగి ప్రభువును ఆలింగనము చేసుకునే చేతులుగా ఈ చేతులు ఉండాలి. అప్పుడే దేవుడు ఈ చేతులకి ఏమిస్తాడంట? ఏమిస్తాడు? చేతులకి కడియములను ధరింపజేస్తాడు. నోరుకు కూడా ఏమిస్తాడంట? నోరు మన నోరు పరిమళించి నోరుగా ఉంటే కనుక దేవుని మాటలు మాట్లాడి నోరుగా మన నోరు ఉండాలి. ఇంకా నడుముకి ఏమిస్తాడంట? వడ్డానమును దయచేస్తాడు. పాదములకు పాదభూషణములను ధరింపజేస్తాడు. ఇప్పుడు సంపూర్తిగా ఆభరణముల చేత అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె మనము ఉండగలుగుతాము. కనుక ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రభువారు త్వరగా రానయ్యున్నాడు. గనక త్వరగా రానయ్యున్న ప్రభువును రెప్పపాటులో కలుసుకోవాలంటే ఈ ఆభరణముల చేత అలంకరింపబడి రెడీగా మనము ఉండాలి. అటు ధన్యత దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయానిధమైన మా తండ్రి, పరిశుద్ధుడా, పెళ్లి కుమారుడా, అయ్యా నీవు ఎలాగో శృంగారమైన పాగా ధరించుకొని నీవు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. నీవు నీ కుడికాలు తీసి బయట పెట్టడమే రాకడ ప్రభువా. అయ్యా నీవు సిద్ధంగా ఉన్నావు. మేమింకా అయ్యా అనేక ఆభరణములు ధరించుకోలేదు ప్రభువా. ఈ ఆభరణములను ధరించుకొని నీలో కడగబడి నీవిచ్చే సర్వాంగ కవచములను ధరించుకొని యుద్ధమునకు సిద్ధపడు పెళ్లి కుమార్తె వలె యుద్ధమునకు వెళ్ళు. అయ్యా యోధుడు ఎలా తల నుంచి అరిపాదం వరకు శిరస్త్రాణములు ధరించుకుంటాడో మేము కూడా పెళ్లి కుమార్తె వలె అందముగా ఉండుటకు ప్రభువా అయ్యా ఆత్మీయ ఆభరణములను తల నుంచి అరిపాదం వరకు ధరించుకొనగలిగిన ధన్యత చేరిన నాకును నీ బిడ్డలకును మీరు దయచేసి దీవించమని, ఈ కొద్ది మాటలు బిడ్డల హృదయములో ఫలింప చేయమని యేసు నామమున అడిగి వినయముతో వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.